హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం ముదనూరు ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్ గా సేవలు అందించి ఆగస్టులో రిటైర్ అయిన బుసిరెడ్డి శకుంతల సుధాకర్ రెడ్డి చివరి నెల జీతాన్ని 8 స్వచ్ఛంద సేవా సంస్థలకు డొనేషన్ గా ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. గవర్నమెంట్ టీచర్ గా ఈ మధ్య ఆగస్టులో రిటైర్డ్ అయ్యారు. వారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి నేను వెళ్ళడం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆమె రిటైర్మెంట్ ఫంక్షన్లో తన చివరి జీతాన్ని ఒక 8 సంస్థలకి డొనేషన్ ఇచ్చింది. అందులో వనవాసి కళ్యాణాశ్రమము, సేవాభారతి, అదేవిధంగా జ్ఞాన సరస్వతి ఆర్ఫన్ పిల్లల ఆశ్రమము. అంతేకాకుండా అంటే ఆమె సోషల్ టీచర్ కాబట్టి అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అన్ని కూడా రకరకాల నెగటివ్ వార్తలు వేస్తున్నాయని అట్లా అనుకుందో ఏమో తెలియదు. మన జాతీయ భావాలున్న నేషనలిస్టిక్ హబ్ అనే ఆ ఛానల్ కి కూడా ఆమె డొనేషన్ ఇచ్చింది. నాకు చాలా ఆ ఫంక్షన్ లో నాకు చాలా ఆనందం అనిపించింది. నాకు కూడా ఎప్పుడు కూడా ఈ టీచర్స్ కానీ ఎవరైనా రిటైర్డ్ తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్స్ చాలా గ్రాండ్ గా చేస్తారు. ఆ ఫంక్షన్ లో ఇన్ని సంవత్సరాలు తాము తీసుకున్న జీతము, తమ కుటుంబము అదంతా కూడా ఒక వారు పడ్డ కష్టానికి వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తూ జీవితంలో స్థిరపడి పిల్లలు స్థిరపడ్డ తర్వాత ఇన్ని సంవత్సరాలు సమాజం నాకు చాలా ఇచ్చింది, నేను తిరిగి సమాజానికి ఏదో ఇవ్వాలని రిటైర్మెంట్ ఆ లాస్ట్ చివరి నెల జీతం ఆమె ఆ 8 సంస్థలకి, సేవా సంస్థలకి డొనేషన్ చేయడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. మననూరు నుంచి శ్రీశైలం వరకు 55 కిలోమీటర్లు మేర అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం ఎన్టీసీఏకు పంపింది. ఈ ప్రాజెక్ట్ కోసం 7,000 కోట్లు ఖర్చు చేయనుంది. పర్యాటకులు మననూరు నుంచి దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైలం వెళ్లవచ్చని స్థానికులు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బంగరు మండలంలోని వైవి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ పాషా, జిల్లా అధ్యక్షులు కలిసి వారికి నాగర్ కర్నూలు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరపున ఘనంగా సన్మానించి రేషన్ డీలర్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రేషన్ డీలర్ల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ పాషా మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బాదం వెంకటస్వామి, లక్ష్మణ స్వామి, తెల్కపల్లి మండలం రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మంగరాజు ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటా సాధనలో బాగా చదివి కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ రవిన్ సైదులు, జయమణి, పర్వతాలు, రామరెడ్డి, శ్రీనివాసులు, రాధ పాల్గొనడం జరిగింది. సంగారెడ్డి మల్కాపూర్ గ్రామంలో పెద్ద చెరువులలో నిర్మించిన 3 అంతస్తుల భవనాన్ని బాంబులతో కూల్చేసిన అధికారులు. కూల్చివేత సమయంలో శిథిలాలు తగిలి తీవ్రంగా గాయపడ్డ హోంగార్డ్. పటాన్ చెరువు ఆర్టీసీ బస్టాండ్ ముందు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు సీతా వైద్యం కిషోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సేవకు అంకితమై స్వాతంత్ర పోరాటం, నిజాం పాలనలో నిరంతరం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం కార్యదర్శులు చిత్త జ్ఞానేశ్వర్, వెంకటరమణ, సంగమేష్, పద్మచంద్రకాంత్ పాల్గొన్నారు. చాలా ఉంటాయి. ముఖ్యంగా నేను ఈ రోజు కొండలక్ష్మి బాబుజీ సేవా నిమిత్తం భారత ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. ఆయనకు భారత అవార్డు ఖచ్చితమైన అర్హుడని నేను భావిస్తున్నాను. ఆయనకు భారత ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. జై పద్మశాలి, జై పద్మశాలి. మళ్ళీ ఆమూల కాదు మధ్య అన్నది
जय मार्कंडेय, जय पद्मशाली, जय पद्मशाली। साधिद्दाम 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 साधिद्दाम। जय मार्कंडेय, जय पद्मशाली। ఈ రోజున మన తెలంగాణ జాతిపిత అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి జరుపుకోవడం చాలా హర్షణీయం। ఈ రోజున ఆ మహనీయుని స్మరించుకోవడం చాలా అవసరం ఉంది। ఎందుకనగా మన తెలంగాణ జాతి గర్వించదగ్గ మనిషి, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారుడు ఆయన మంత్రి పదవి సైతం తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ వచ్చే వరకు నేను ఎలాంటి పదవులు నేను ఆశించను, నాకు అక్కర్లేదని తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ। జలదృశ్యం అలాంటి ఆయన సొంత ప్లేసులు కూడా గవర్నమెంట్ కు దారాదత్తంగా ఇచ్చేసి ఈ యొక్క మన తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలి అనే విధంగా జలదృశ్యాన్ని ఆ యొక్క మొత్తం ప్రాపర్టీని కూడా వదిలేసిన మహనీయుడు। ఒక పద్మశాలి కుటుంబీకుడే కాకుండా బీసీలందరికీ ఒక ఆరాధ్య దైవంగా ఆయన ఒక అడ్వకేట్ గా కూడా ఆ రోజులలో చాకలి ఐలమ్మ జైల్లో ఉన్నప్పుడు కూడా ఈయన అడ్వకేట్ గా ఉండి ఆయన విడిపించుకొని ఎంతో మంది ఉద్యమకారులకు ఆయన అండగా నిలిచి ఈ యొక్క మన జాతికి ఆయన ఒక వన్నె తెచ్చిన మనిషి, మహనీయుడు। కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగిస్తూ మా పద్మశాలి సమాజం అంతా ఇంకా ముందుకెళ్ళి ఇంకా చైతన్యవంతమై మేధావులు, విద్యావంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ ముందుకు వస్తున్నారు। ఇప్పుడు మన పద్మశాలి సమాజం అనేది చైతన్యం జరిగింది। రాబోయే రోజులలో రాజకీయాలలో మనదంటూ ఒక మార్క్ అనేది ఉండాలి, మనదంటూ ఒక హక్కులాగా మనము ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు, ఎంపీ వరకు, ఎమ్మెల్సీ వరకు ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ పద్మశాలి సమాజం ఇంకా ముందుకెళ్లాలని మా యొక్క కోరిక। ఈ రోజున పటంచేరు పద్మశాలి సంఘం తరఫున ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి జరపడం చాలా హర్షణీయం। ఈ యొక్క జయంతికి పద్మశాలీలు అందరూ పేరు పేరున ఫ్యామిలీలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికి పేరు పేరున ఇదే మా ధన్యవాదాలు। జై మార్కండేయ, జై పద్మశాలి, జై మార్కండేయ। సాధిద్దాం 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 సాధిద్దాం। హైదరాబాద్ లో హైదరాబాదితులు సెక్రటేరియాకు ర్యాలీగా బయలుదేరారు। పోలీసులు అడ్డుకున్నా గానీ లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియాకు ర్యాలీగా బయలుదేరారు। మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది। స్థానికులు అడ్డుకోవడంతో కొత్తపేట మారుతి నగర్ లో అధికారులు సర్వే నిలిచిపోయింది। రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ గౌడ్ తన తుపాకీతో తనే కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు। శనివారం ఉదయం 3:30 గంటలకు విధుల్లో ఉండగానే తన తుపాకీతోని కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు। దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు। గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించరాదని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి శుక్రవారం సాయంత్రం సర్క్యులర్ జారీ చేశారు। వాల్ పోస్టర్స్ తో పాటు వాల్ పెయింటింగ్ పై సీరియస్ గా వ్యవహరించాలని కోరారు। గోడలపై పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు। నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్।